మరో బ్రేకింగ్ న్యూస్ ఇటు ఏపీ అసెంబ్లీలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శాసనసభలో బడ్జెట్ పై చర్చ జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎక్కువ సమయం తీసుకోవడంపై డిప్యూటీ స్పీకర్ జోక్యం చేసుకుని సభ్యులు అసహనానికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు. అయితే కూర్చోమంటే కూర్చోనంటూ కానీ నన్ను ప్రతిపక్షం ఎమ్మెల్యేలాగా చూడొద్దు అని ఘాటుగా స్పందించారు. మాట్లాడాల్సిన సభ్యులు ఇంకా ఉన్నందున సమయం చూసుకోవాలని డిప్యూటీ స్పీకర్ సూచించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ రెండు పొంతలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటే గ్రామ సచివాలయం. నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. సార్ అర్థం చేసుకోవాలి సార్. కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. కూర్చోమను, ఫినిష్ చేయమంటున్నాం అంతే. ఫినిష్ చేస్తున్నాను సార్. 5 నిమిషాలు కాదు 3 నిమిషాలు అవలే. మీరు అడ్డు వచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి. 12 నిమిషాలు అయింది సార్ గడియారంలో. అది అధ్యక్ష, మీతో వాదన నాకొద్దు. నేను కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కూర్చోమన్నాం. ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంటా సీనియర్లు కాదు. వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత సభకు ఉంది. మీరు ఇస్తానంటే ఓకే, లేదనుకుంటే నేను కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. సభకు కూడా రావద్దంటే మానేస్తాను. జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సార్. సారీ, 10కి 10 సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది.